Hi guys, I'm Krishna and welcome to Frontless Media. So before starting this topic, please do subscribe to our channel. And ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే అసలు డిగ్రీతో సంబంధం లేకుండా మంచి జాబ్స్ వచ్చే డొమైన్స్ ఏమున్నాయి అనేది మనం చూసుకుందాం. ఎందుకంటే డిగ్రీ చాలా మంది చేయకపోవచ్చు, కొంతమంది ఇంటర్తో ఆపేయచ్చు, కొంతమందికి కెరీర్ గ్యాప్ ఉండొచ్చు, కొంతమంది బ్యాక్లాగ్స్ ఉండొచ్చు. కానీ వాళ్ళకి నేర్చుకోవాలనే జీల్ ఉంటుంది, నేర్చుకుని సక్సెస్ అవ్వాలనే కోరిక ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎటువంటి రోల్స్ చూస్ చేసుకోవచ్చు అనేది మనం చూసుకుందాం. సో అందులో ఫస్ట్ తీసుకుంటే ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ ఈజ్ వన్ ఆఫ్ ది రోల్. ఎందుకంటే నేను రీసెంట్గా డీసీపీ సైబర్ క్రైమ్ వాళ్ళతో పాడ్కాస్ట్ చేశాను. ఆ పాడ్కాస్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఆఫీస్లో నేను చూశాను అనమాట. ఇంటర్ చదివిన పిల్లల్ని కూడా వాళ్ళు ఎంప్లాయీస్గా పెట్టుకున్నారనమాట. అంటే ఈ సైబర్ ఫ్రాడ్స్ రిలేటెడ్గా ట్రాక్ చేయడానికి, బ్యాక్ ట్రాకింగ్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి వీళ్ళు హెల్ప్ తీసుకుంటున్నారు. ఎలా అంటే వాళ్ళకి కొన్ని సర్టిఫికేషన్స్ అని ఉంటాయి. దాన్ని నేను సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వీడియో సపరేట్గా చేశాను, సర్టిఫికేషన్స్ ఏంటి అనేది. అందులో నేను మెన్షన్ చేశాను. సో ఈ రోల్ ఏంటి అంటే ఫ్రీలాన్సింగ్ చేసుకోవడానికి మంచిది. సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకుంటే దానికి ఎటువంటిది డిగ్రీస్ కూడా అవసరం లేకుండా ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ లేకపోతే ఇంటర్న్షిప్స్ చేసుకుంటూ మనం జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. మోస్ట్లీ దీనికి కావాల్సింది సర్టిఫికేట్స్. సో సర్టిఫికేట్ ఫోకస్డ్గా మనం నేర్చుకుంటే ఖచ్చితంగా ఈ రోల్లో స్కోప్ అనేది ఉంది, డిగ్రీ లేకపోయినా. నెక్స్ట్ రోల్ వచ్చేసి యూఎక్స్/యూఐ డిజైనర్. యూఎక్స్/యూఐ డిజైనర్ అనేది క్రియేటివ్ థాట్స్తో జరిగేది. నీ క్రియేటివిటీని ఎవరు కూడా జడ్జ్ చేయలేరు ఒక డిగ్రీ ద్వారా. దానికి మనకి సర్టిఫికేషన్స్ కూడా అవసరం లేదు. బేసిక్గా నీ క్రియేటివిటీని నీ పోర్ట్ఫోలియో ఎలా పెట్టుకున్నావు. పోర్ట్ఫోలియో అంటే ఒక వెబ్సైట్ కావచ్చు, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కావచ్చు, లేకపోతే మీ లింక్డ్ఇన్ కావచ్చు. ఒక పోర్ట్ఫోలియోని నీట్గా ఎలా బిల్డ్ చేసుకున్నావు, నీ డిజైన్స్ అన్ని అక్కడ ఎలా పెట్టావు, నీ థాట్ ప్రాసెస్ని ఎలాగ వేరే వాళ్ళకి చూపించగలిగావు, ఇవన్నీ కూడా కరెక్ట్గా చేయగలిగితే యూఎక్స్/యూఐ డిజైనర్ అవ్వడానికి మీకు ఎటువంటి డిగ్రీ అవసరం లేకుండా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అనేవి చేసుకుంటూ మంచిగా ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ కెరీర్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనర్ అండ్ వీడియో ఎడిటర్ అనమాట. వీడియో ఎడిటర్కి, గ్రాఫిక్ డిజైనర్కి హ్యూజ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్ అయితే ఉంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు థంబ్నెయిల్స్ చేసుకుంటున్నారు, వీడియోస్ చేసుకుంటున్నారు. ప్రతి కంపెనీ కూడా బ్రాండ్ యాడెడ్ వీడియోస్ చేస్తుంది, యాడ్ షూట్స్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే ఒక గ్రాఫిక్ డిజైనర్, వాళ్ళ వర్క్ని చిన్న పోస్టర్ ద్వారా చెప్పగలిగే వాళ్ళు, లేదా ఒక వీడియో ఎడిటర్ వాళ్ళ వర్క్ని కరెక్ట్గా ఎడిటింగ్ చేసి మార్కెట్లోకి దించేవాళ్ళు. సో వీళ్ళకి మంచి ఫ్యూచర్ అయితే ఉంది. ఎందుకంటే మీరు చూస్తే వీడియో ఎడిటర్స్ చాలా మందికి కూడా డిగ్రీస్ అనేవి ఉండవు. ఎందుకంటే వాళ్ళ స్కిల్ ద్వారా పైకి వచ్చిన వాళ్ళు అనమాట. సో ఈ రోల్కి మంచి డిమాండ్ ఉంది. అండ్ దీనికి కావాల్సింది కూడా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడమే. అంటే త్రూ వెబ్సైట్స్ కావచ్చు, త్రూ లింక్డ్ఇన్ కావచ్చు, త్రూ ఇన్స్టా ఐడి కావచ్చు, మీ వర్క్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుని ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోగలగాలి. లేదా freelancing.com, upworks.comలో మీరు మీ వర్క్ని ప్రొజెక్ట్ చేసుకుని ప్రాజెక్ట్స్ తెచ్చుకోగలిగితే దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ రోల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డిజిటల్ మార్కెటర్. డిజిటల్ మార్కెటర్కి అయితే ఈవెన్ ఈ రోజుల్లో 6th, 7th క్లాస్ పిల్లలు కూడా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు యూట్యూబ్లో చూసినట్లయితే. సో ఇక్కడ మీకు కావాల్సింది SEO, SEM, వర్డ్-ప్రెస్ డిజైన్ చేయడము, అక్కడ నుంచి ఒక సైట్ బిల్డ్ చేస్తే దాన్ని సరిగ్గా చూసుకోవడము, ఒక యాడ్ లీడ్స్ జనరేట్ చేయడము, మెటా యాడ్స్ చేయడము, గ్రాఫిక్ పోస్టర్స్ చేయడము, యూట్యూబ్ వీడియో కంటెంట్ని SEO చేయడము, ఇలాంటివన్నీ చేయడం మీకు కనుక వస్తే డిజిటల్ మార్కెటర్ ఈజ్ ఎ వెరీ గుడ్ రోల్ అని చెప్పొచ్చు అనమాట. వితౌట్ డిగ్రీ మీరు చేయగలిగే వన్ ఆఫ్ ది జాబ్. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్ ట్రేడర్. సో మీకు సెబీ రిలేటెడ్ సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ట్రైనింగ్ అనేది ఇవ్వగలరు అనమాట. స్టాక్ మార్కెట్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది. ఈవెన్ నేను కూడా మాట్లాడుతున్నాను, ఇంత ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇంత వచ్చాయని. కానీ ఎవరు కూడా సెబీ రూల్స్ ప్రకారం ఇది తీసుకో, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పి వేరే వాళ్ళకి చెప్పే హక్కు ఎవరికి లేదు. ఎవరికి ఉంది అంటే ఒక సెబీ రిలేటెడ్ సర్టిఫైడ్ ట్రైనర్కి మాత్రమే ఉంది. దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది, దానికి ఎటువంటి డిగ్రీ అవసరం లేదు, స్పెసిఫిక్ ఏజ్ అనేది ఉంటుంది. ఆ ఏజ్ పారైన వాళ్ళందరూ కూడా ఈ సర్టిఫికేట్ కనుక తెచ్చుకుంటే సెబీ రిలేటెడ్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ అయితే మీరు అవ్వచ్చు. దానికి మార్కెట్లో ఫుల్ డిమాండ్ అనేది ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమ్ టెస్టర్. గేమ్ టెస్టర్ అనేది ఈ రోల్ చాలా ఫేమస్ అయిపోయింది. ఇండియాలో గేమింగ్ అనేది బాగా పెరిగిపోయింది అనమాట. గేమ్ టెస్టర్ కావాల్సింది ఏంటంటే ఒక గేమ్ మీరు ఆడుతుంటే అందులో ఏదన్నా బగ్ మీకు కనిపిస్తే దాన్ని రిపోర్ట్ చేయడం. ఈ మధ్య కాలంలో చాలా కంపెనీస్ ఇలా ఫ్రీలాన్సింగ్ గేమ్స్ టెస్ట్ అని తీసుకుంటుంది. అండ్ ఫ్రీలాన్సింగే కాకుండా కంపెనీస్ కూడా గేమ్ టెస్టర్స్ని ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. వాళ్ళకి ఓన్లీ ప్యాషన్ దెన్ ఇట్ ఈస్ గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం. గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కదా గేమ్లో ప్రతి కోణాన్ని చూసి ఇందులో ఈ బగ్ ఉంది, దీన్ని ఫిక్స్ చేయాలి, దీన్ని ఫిక్స్ చేయాలని చూసేది. సో గేమ్ టెస్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ దట్ సెక్టార్ విచ్ ఈస్ గ్రోయింగ్ రీసెంట్లీ. దానికి ఎటువంటి సర్టిఫికేట్స్, డిగ్రీస్ అనేది అవసరం లేదు. సో దీస్ ఆర్ ది 6 sectors. You don't need any degree but you can get a job or you can do freelancing projects. If you find this video useful, please subscribe to our channel and I am Krishna signing off. Thank you.